రాజకీయాల్లోకి మావోయిస్టులు. ఎస్, ఖచ్చితంగా దీన్ని మనం స్వాగతిస్తున్నాం. మావోయిజం, నక్సలిజం చివరి శ్వాస పీల్చుకుంటుందని వార్తలు కూడా చెప్పుకున్నాం కదా. నిజంగానే మనం చాలా సందర్భాల్లో ఈ ఆపరేషన్ కగార్ నడిచేటప్పుడు మనం చాలా సందర్భాల్లో చెప్పినాం, నక్సలైట్లు నిజంగానే రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే అడవిలో ఎవరు లేరుగా, అడవిలో అన్ని మూగజీవాలు అవే ఉన్నాయి. అడవి అంతా జల్లడ పట్టేస్తున్నాయి, అన్ని డ్రోన్లు అయినాయి, టెక్నాలజీ అయింది, ఫోన్లు అయింది, లేకుండా ఉండే పరిస్థితి లేదు. అక్కడ మనుగడ సాధించడానికి కష్టం అయిపోయింది. ఆ అడవి కంటే ఎక్కువ నిజంగానే ఈ అర్బన్ నక్సలైట్లుగా ముద్రపడ్డా కూడా తప్పేం లేదు. మీరు బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పెన్ను పట్టుకొని పోరాటం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాజకీయమైన శక్తితోటి, రాజ్యాధికారంతో చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి పెండింగ్ లో. ఇక్కడ ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. మీకు అడవిలో ఎంత కష్టం ఉందో నాకు తెలియదు కానీ మీ కష్టాన్ని నేను తక్కువ చేస్తాను కానీ అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాం నాలంటున్నాం. నిజంగా అక్రమ కేసులతోటి, అక్రమ నిర్బంధాలతోటి, ప్రశ్నిస్తే గొంతు నొక్కేయడం, భూ కబ్జాలు, కుల వివక్షలు, రాజకీయ ఒత్తిళ్లు, రకరకాలుగా జనాలు చాలా హింస పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సమాజమే కుళ్ళు పట్టిపోయింది. ఈ చెత్తను పేరుకపోయిన చెత్తను క్లీన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆనాడు గన్ను పట్టిరు, ఇప్పుడు పెన్ను పట్టురి. జర్నలిజంలోకి వచ్చిన జర్నలిజం రాయరి, మావోయిజంలోకి వెళ్ళి రాజకీయాలకు పోవాలనుకుంటే పాలిటిక్స్లో పోవాలనుకుంటే పాలిటిక్స్లో పోండి. కొంతమంది లాయర్లు కాండి, చదువురు, ఇంకా సమయం ఉంటే పట్టాలు చేత పట్టుకొని అన్యాయం జరుగుతున్న వాళ్ళకి గురించి కొట్లాడురి. సో ఇట్లా రాజకీయాల్లోకి మావోయిస్టులు రావడం శుభ పరిణామం. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్జీ జగిత్యాల లేదా కోర్టుల నుంచి ఎన్నికల బరిలో. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు పార్టీ ఎజెండాలపై చర్చ. దయచేసి ఇంకొక పని చేయరు, జరగ అడవే రాజకీయ పార్టీలలో జైన్ కాకు, షేరి కాకు. ఈ వీళ్ళంతా కలిసి ఇంకో కొత్త పార్టీ పెడితే నేను స్వాగతిస్తా. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కలిసి మళ్ళీ ఇంకో కొత్త పార్టీ పేరు ఏదైనా పెట్టుకొని మీరంతా స్వతంత్రంగా కొట్లాడురి, మీకు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మళ్ళా మురుకు పొరలకి ఆల్రెడీ ఉన్న ఈ దొంగ పార్టీలకు ఊపిరి ఇదట. మొత్తానికైతే జనజీవన సమంతిలో కలిసిపోతున్న మావోయిస్టులు తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోనున్నారో, రాజకీయాలకు అడుగుపెట్టబోతున్నారా అంటే అవునని సమాధానం ఏమంటున్నాను రాసిరు. మొత్తానికి ఇదైతే ముచ్చటగిది.